నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. విద్యార్థి దశ నుంచే పార్టీలో యాక్టివ్గా ఉన్న నేత, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎన్నో పదవులు నిర్వర్తించినటువంటి నాయకులు. ఇక సంఘ్ నేతలతోనూ మంచి పరిచయాలు, జాతీయ స్థాయిలో కూడా మంచి గుర్తింపు. ఆయన మరెవరో కాదు, బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు. సో రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి జాతీయ రాజకీయాల వరకు పలు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఆయనతోనే మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. బాగున్నారా? బాగున్నామ్మా. సో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో ఎందుకని ఆలస్యం జరుగుతోంది? అది కాక మీరు ఈ పదవి కోసం చాలా ప్రయత్నించారు, ఎందుకని రావడం లేదంటారు? ఒకటి, దీన్ని ఆలస్యం అవుతున్నదంటే దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇది కావాలని ఆలస్యం చేయటం కాదు. ఇది ముఖ్యంగా మీకు అడ్డుపడుతోంది ఎవరు? నాకు అడ్డం కాదు. ఎవరి గడ్డం నాకు అడ్డం కాదు, నా గడ్డం ఎవరికి అడ్డం కాదు. పార్టీలో కొన్ని నియమావళి ఉన్నాయి. 50% మండల్ అయితే డిస్ట్రిక్ట్ ఎలిజిబిలిటీ, 50% డిస్ట్రిక్ట్ అయితే స్టేట్ ఎలిజిబిలిటీ, 50% స్టేట్ ఎలిజిబిలిటీ అయితేనో సెంట్రల్ ఎలిజిబిలిటీ అండ్ నేషనల్ పార్టిసిపేషన్కు. ఇది ఒక ఇంటర్నల్ డెమోక్రసీలు. సో ఈ అంతర్గత ప్రజాస్వామ్యంలో మాకు మొన్న జిల్లాల ఒక 19 జిల్లాల ఒక ఎన్నికలు అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడికి మాకు ఎలిజిబిలిటీ వచ్చింది. ఈ రాష్ట్ర అధ్యక్షుడి కూడా 4-5 రోజులు వెల్లడవుతుంది. ఎందుకంటే జాతీయ అధ్యక్షుడి యొక్క ఎన్నికల్లో మేము పాల్గొనాలి కాబట్టి. సో తెలంగాణ దానికి క్వాలిఫై అయింది. సో కాబట్టి దానికోసం వెయిట్ చేశారు, కానీ ఏదో వేరే కారణాల కోసం కాదు. ఇది ఒక ప్రొసీజర్ ప్రకారం చేశారు. రెండోది, నాకు వచ్చే దీంట్లో అయితే నేనేం ప్రయత్నం ఎక్కడ నేను ఏదో చేస్తున్నా ఏం లేదు. నాకు ఇస్తే నేను చేస్తా. కార్యక్రమంలో మనం పాల్గొంటున్నాం, కార్యక్రమాలు చేస్తున్నాం, పార్టీ యొక్క పనులు చేస్తున్నాం, పార్టీ సంబంధించినటువంటి ఒక ఏవైతే అనేక సంబంధించినటువంటి ఒక ఎలక్షన్స్ కానీ పని చేస్తున్నాం. కాబట్టి నాకు ఇస్తే నాకున్నటువంటి అనుభవాన్ని పార్టీకి పంచుతాను, పార్టీని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను అనేది ఆలోచన నాది. అంతేగాని నాకే ఇవ్వాలి, నేను రేస్లో ఉన్నా అనే చెప్పుకునేటటువంటి ఒక సంస్కారం, అటువంటి సంస్కృతి భారతీయ జనతా పార్టీ లేదు. భారతీయ జనతా పార్టీలో నాకు ఇస్తే నేను చేస్తా అంటే తప్పేం లేదు, కానీ నాకే రావాలి అని అంటే అది అటువంటి సంస్కృతి లేదు. అయితే అప్పట్లో లక్ష్మణ్ తర్వాత ఇక రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి మీకే అని అందరు అనుకుంటున్న టైంలో సడన్గా బండి సంజయ్కి ఆ పదవి ఇచ్చారు. అసలు ఏం జరిగింది? అంతకుముందు కూడా నా పేరు 2 సార్లు వచ్చింది. ఏంటంటే ఇప్పుడు రాజకీయాల్లో అనేకమైన కారణాలు ఉంటాయి, అనేకమైనటువంటి ఏమంటారు ఈక్వేషన్స్ ఉంటాయి. దీని విషయంలో కొంత మనకు ఛాన్సెస్ కొద్దిగా సన్నగిల్లాయి అనేది విషయాన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే సమాజంలో అవసరం బట్టి, రాజకీయ అవసరాలు బట్టి, రాజకీయంగా ప్రజల్లో ఆకాంక్షలు బట్టి, దాన్ని బట్టి పార్టీ కూడా తన స్ట్రాటజీ మార్చుకుంటుంది. సో ఆ సమయంలో ఓబీసీ అనేటటువంటి యొక్క ఆకాంక్ష ఎక్కువ రాజకీయాల్లో మనకు కనబడ్డది. కాబట్టి అటువంటి యొక్క నేతృత్వం ఇస్తే పార్టీకు మంచిగా ఉంటుందని చెప్పి భావించారు. అట్నే వచ్చింది. దానికి పార్టీ పెరిగింది కూడా ఆ విధంగా. సో కాబట్టి నో రిగ్రెట్స్. ఓకే, మనకు రాలేదు, ఆయనకు వచ్చింది, అవతలోకి వచ్చిందనే ఫీలింగ్ లేదు. పార్టీ కోసం, పార్టీ పెరుగుదల కోసము, పార్టీ మంచి కోసము, పార్టీ ఆలోచించి ఎవరికి ఇచ్చినా దాన్ని మనం శీర్ష వహించి దాన్ని ఒప్పుకోవాల్సిందే. నాకే ఇవ్వాలి, నేనైతేనే బెటర్ ప్రెసిడెంట్ అనే ఒక ఆలోచన ఎవరికైనా ఉంటే అది వాళ్ళ అవివేకత. సో రీసెంట్గా కూడా మీరు ఈ విషయం మీద పార్టీ పెద్దలను కలిశారు. సో ఏం చెప్పారు? ఎలాంటి హామీలు? నేను అధ్యక్షుల విషయంలో పార్టీ విషయం ఎప్పుడు కలవలేదు. నేను కేవలం అభిప్రాయాలు తీసుకుంటున్నారా? మమ్మల్ని అయితే ఒకసారి ఎప్పుడైనా అడిగితే మామూలుగా క్యాజువల్గా అడిగారు, ఏంది మన ఏంటంటే ఇస్తే చేస్తామని చెప్పినాం. అంటే అభిప్రాయాలు కూడా, వాళ్ళ అభిప్రాయ సేకరణ కూడా కొంతమంది సెట్ పెట్టుకుంటారు, వాళ్ళనే అడుగుతారు. వాళ్ళు అడిగిండొచ్చు. మనకు ఎవరైనా అభిప్రాయ సేకరణ చేస్తే ఈ పదవి విషయమై కలవలేదా పెద్దల్ని? లేని ఏ పదవి విషయం, ఇప్పుడు ఏ పదవి విషయంలో నీ ఇంతవరకు నా లైఫ్లో ఎవరిని కలవడే. నాకు ఈ పదవి కావాలి అనే విషయం ఎప్పుడు కదలలే. నాకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టికెట్ కూడా పార్టీ ఇచ్చినప్పుడు నేను చేశాను. మొన్న కూడా నేను ఎమ్మెల్యేగా వద్దన్నా, కానీ పార్టీ నాకు ఇచ్చింది, నువ్వే చేయాలని చెప్పి ఇచ్చింది. సరే, అది గెలవడం కూడా తర్వాత సంగతి. కానీ ఎప్పుడు కూడా నాకు కావాలి అని ఒకసారి అడిగినాం, కానీ నాకే ఇవ్వాలి అని ఎప్పుడు కూడా పట్టుదట్టలేదు. ఒక్కసారి అడిగినప్పుడు సికింద్రాబాద్ నాకు ఇవ్వలేదు, దాని తర్వాత ఎమ్మెల్సీ కూడా ఒకసారి ఇవ్వలేదు, కానీ దాని తర్వాత నాకు వద్దన్నా కూడా నాకే టికెట్ ఇచ్చారు. సో కాబట్టి నాకు పార్టీ దగ్గర నాకు అధికారం ఉంది, నేను అడగాలి,
అడగొచ్చు అని ఉంది. కానీ నేను ఎప్పుడూ నేనే కాదు, నేను నా తోటి ఉన్నటువంటి ఒక నాయకులు ఎవరైనా సరే బీజేపీలో ఈ సంస్కారం నుంచి మేమందరం ట్రైన్ అయినాం కాబట్టి అటువంటి కాదు. ఇప్పుడు నాకు ఇచ్చినా అందరు కలిసి పనిచేస్తారు, వేరేళ్ళకి ఇచ్చినా నేను వాళ్ళతో కలిసి అంటే పనిచేస్తాను. ఇప్పుడు కూడా ఒక బీసీ నేతకి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తారని చెప్పేసి టాక్, అండ్ అది కన్ఫర్మ్ అయిందంట, కేవలం ప్రకటించడమే లేట్ అన్నట్టుగా చెప్తున్నారు. అంటే మనకే తెలియదు, బయట ప్రసార సాధనాలు ఏదైనా సర్క్యులేట్ అయితే అయిండొచ్చు. అట్లా ఉన్నా కూడా మనకు అభ్యంతరం లేదు కదా, అట్లున్నా కూడా మేము సపోర్ట్ చేయాల్సిందే. అటువంటి పరిస్థితి వచ్చినా కూడా పార్టీ కోసం మనం కలిసి పనిచేస్తాం కాబట్టి వాళ్ళకి ఎట్లా ఇస్తారు, నాకే ఇవ్వాలని నేను చెప్పా. అది అయితే మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఎవరికి ఇచ్చినా సరే మేము స్వాగతిస్తాం అంటున్నారు. అయితే సంఘ్ నేతలతో మీకున్నటువంటి పరిచయాలు, ఇంత మంచి సత్సంబంధాలు ఉన్నప్పటికీ కూడా మీకు రాష్ట్ర అధ్యక్ష పదవి రాకపోవడం అనేది ఎప్పుడు అసంతృప్తిగా అనిపించలేదా? లేదు, సంతృప్తి ఎందుకుంటే నాకు పార్టీ నాకున్న కెపాసిటీగా ఎక్కువ ఇచ్చినట్టు నాకు. ఎందుకంటే నాకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చింది, ఎమ్మెల్యే అవకాశం ఇచ్చింది, ఎంపీ పోటీ అవకాశం. నేను గెలవలేకపోయినా అది వేరే మాట. ఆ టైంలో ఉన్నటువంటి పరిస్థితిలో బీజేపీ అంత స్ట్రాంగ్ లేదు, గెలవలేకపోయినా వేరే మాట. కానీ పార్టీ మీద నాకు ఎప్పుడు కూడా నాకు పార్టీ చేయలేదే ఇంత, నాకు ఇంకా చేయాల్సిన పార్టీ అని ఎప్పుడు నేను భావించలేదు. పార్టీ నాకు ఏంది చేసినా చేయకుండా ఇంతవరకు బాగా చేసింది, నన్ను బాగా చూసుకుంది. ఈరోజు నాకు సమాజంలో గుర్తింపు కూడా బీజేపీ రామచంద్రరావు గారికి గుర్తింపు ఉంది. కాబట్టి నేను ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. అయితే రెండో విషయం ఏంటంటే, నేను ఏబీపీ నుంచి నా ఒక రాజకీయం స్టార్ట్ చేశాను కాబట్టి సంఘ పెద్దలతోని, సంఘ ఒక సిస్టమ్తో, వ్యవస్థతోని నాకు మంచి ఒక గుర్తింపు ఉన్నది. నా వాళ్ళతో కలిసి పనిచేసే అవకాశాలు చాలాసార్లు వచ్చినాయి. కానీ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే, సంఘం ఈరోజు కూడా ఒక వ్యక్తిని ఎప్పుడు కూడా వాళ్ళు ప్రోత్సాహం చేయరు, ఒక వ్యక్తిని ప్రమోట్ చేయరు. సంఘం ఓన్లీ ఐడియాలజీని ప్రమోట్ చేస్తుంది. సంఘ విల్ నెవర్ ప్రమోట్ ఎనీ ఇండివిజువల్, సంఘ విల్ ప్రమోట్ ఓన్లీ ఐడియాలజీ. ఓకే. సో కాబట్టి సంఘం అక్కడ నా పేరు చెప్తుంది, నాకే ఇవ్వాలనే అనదు. అట్లా అనుకోవటం ఎవరైనా అనుకుంటే తప్పది, నేను అనుకున్న తప్పు, అవతల వాళ్ళు అనుకున్న తప్పు. సంఘం ఏమంటుంది, ఐడియాలజీగా డివేట్ కావద్దు అనేటటువంటి ఒక ఆలోచన చేస్తుంది. కానీ వీళ్ళకి ఏంటి వాళ్ళకి ఏంటి అని ఎప్పుడు కూడా సంఘం అట్లా ఇంటర్ఫియర్ కాదు. ఎస్పెషల్లీ వ్యక్తిగతంగా ఏ పర్సన్ని కూడా వాళ్ళు ప్రమోట్ చేయరు, అది మనం స్పష్టంగా ఉండాలి. సో ఇప్పుడు పార్టీ ఐడియాలజీ ఏంటి అధ్యక్షుడి విషయంలో, ఎలా ఆలోచిస్తున్నారు? ఒకటి, అందరినీ కలుపుకొని ముందుకు తీసుకుపోయి రేపు అధికారంలో వచ్చే దిశలో పార్టీని మంచిగా నడపడం అనేది ఇంపార్టెంట్. రెండోది, అందరినీ కలుపుకొని తీసుకుపోయేటటువంటి దాంతోపాటు రెండోది సిద్ధాంతంని ప్రమోట్ కూడా చేయాలి. ఒక కలుపుకొని తీసుకుపోవడం ఒకటి, రెండోది సిద్ధాంతాన్ని ముందు పెట్టుకొని సిద్ధాంతాన్ని కూడా ప్రమోట్ చేయాలి. మూడోది, మన అవతల ఉన్నటువంటి ఒక రాజకీయ శక్తులని మంచిగా ఢీగొట్టేటటువంటి వ్యక్తి మనం, అంటే పొలిటికల్గా. ఎందుకంటే వాడు బూతులు తిట్టడం మనం బూతులు తిట్టడం అనేది కాదు, అది పొలిటికల్గా వాళ్ళ ఆలోచన విధానానికి సరైన రీతిలో ఎట్లా దెబ్బకొట్టాలి రాజకీయంగా అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి ఈ 3-4 పాయింట్లు చూస్తారు. ఈ 3-4 పాయింట్ల మీదనే అటువంటి వ్యక్తికే అటువంటి ఒక వ్యవస్థనే క్రియేట్ చేయడానికి కొత్త అధ్యక్షుడికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మనం చేయగలుగుతాం అనేది మనకు నమ్మకం ఉన్నది, ఒకవేళ అవకాశం ఇస్తే. ఓకే. సో పార్టీలో వర్గాలు ఉన్నాయి అనేటువంటిది ఒక చర్చ నడుస్తున్న క్రమంలో మీరేం చెప్తారు? నిజంగా బీజేపీ పార్టీలో వర్గాలు ఉన్నాయా? ఇలా బండి సంజయ్ వర్గం అని, ఈటల వర్గం అని, ఇలాంటివి ఉన్నాయా అసలు? ఒకటండి, బీజేపీలో వర్గాలు ఉండవు. ఒకటి, భేదాభిప్రాయాలు ఉండొచ్చు. మనుషుల తర్వాత ఉప్పు కారం తినే ప్రతి వ్యక్తికి భేదాభిప్రాయాలు ఉంటాయి. ఆయన లేదు ఇట్లా కాదు, ఈ వ్యక్తి పెడితే బాగుంటుంది అనొచ్చు. నేను ఆయన కాదు ఈయనను పెడితే బాగుంటుందని నేను అనొచ్చు. అది భేదాభిప్రాయం, దాన్ని వర్గపోరాటం అనం. వర్గ పోరాటం ఎట్లుంటుందంటే, ఇదంతా నా వర్గం, నేను చెప్పినట్టు వింటారు, అదంతా వాళ్ళ వర్గం, నేను చెప్పినట్టు వినరు. ఇది వర్గ పోరాటం. అది బీజేపీ లేదు. బీజేపీలో కేవలం ఒకటే వర్గం, అది బీజేపీ వర్గం మాత్రమే. బీజేపీ నాయకత్వం ఏదంటే, శీర్ష వహించి ఇష్టమున్నా లేకున్నా ఎక్కడైనా మాకు వేదికలో మేము దాన్ని చర్చించుకుంటాం, వివేదిస్తాం. కానీ దాని నిర్ణయం అయిన తర్వాత శీర్ష వహించి ఆ నిర్ణయాన్ని మేము కట్టుగా దాన్ని ముందుకు తీసుకుపోతాం. అక్కడ వర్గాలు ఉండవు. తర్వాత రాజకీయాలు అన్న తర్వాత డెఫినెట్గా లీడర్షిప్ క్లాషెస్ ఉంటాయి. ఒక వ్యక్తి ఒక ఏరియాలో చాలా మంచిగా ఎదిగిండొచ్చు,
అదే ఏరియాలో ఇంకో వ్యక్తి గతంలో నుంచి ఉండొచ్చు, అతని ఒక లీడర్షిప్ తగ్గిండొచ్చు. అంతేగానే అక్కడ వర్గ పోరాటం అనలేం మనం. ఒక న్యూ లీడర్షిప్ ఈజ్ ఎమర్జింగ్, దాన్ని ఆ విధంగా మనం చూడాలి. న్యూ లీడర్షిప్ ఎమర్జ్ అవుతున్నాను కూడా మనం వెల్కమ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓల్డ్ లీడర్షిప్ని రెస్పెక్ట్ చేయాలి, అండ్ న్యూ లీడర్షిప్ ఎమర్జ్ అవుతున్న దాన్ని కూడా మనం వెల్కమ్ చేయాలి. అప్పుడే పార్టీ ఏతుందో ముందుకు పోతుంది. సో ఇవన్నీ కూడా వర్గం కింద రావు, ఇవన్నీ కూడా ఒక పార్ట్ ఆఫ్ ది పొలిటికల్ ప్రాసెస్. అభిప్రాయ భేదాలు కామన్ ఉంటుంది, మొగుడు పిల్లలు ఉంటుంది, ఫ్రెండ్స్లో ఉంటుంది, బ్రదర్స్లో ఉంటుంది. మనిషి అన్న తర్వాత అభిప్రాయ భేదాలు ఉంటే మా దగ్గర లేదు నేను అంటాం కూడా అది ఎవరో చెవులో పువ్వు పెట్టి నీకు అవసరం లేదు, తప్పది. బట్ భేద అభిప్రాయాలు ఉన్నప్పుడు కూడా అల్టిమేట్గా ఫైనల్ డిసిషన్ పార్టీ ఏది తీసుకుంటే దాన్ని కలిసి ఆ ఒక అమలు పరచడంలో ఉందో ఆ నిర్ణయాన్ని, అది ఆ యూనిటీ ఓన్లీ బీజేపీలో ఉంటుంది, వేరే పార్టీ లేదని చెప్పేసి నేను గర్వంగా చెప్పగలను. అండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చూసుకుంటే బీసీ నేతనే సీఎం చేస్తామని చెప్పారు. సో ఇప్పటికీ బీజేపీ అదే స్టాండ్ మీద ఉందా? ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో కనుక గెలిస్తే బీసీ నేతని సీఎం చేస్తారా? ఇప్పుడు బీసీ నేతను సీఎం చేస్తానని ఒకసారి పార్టీ అనౌన్స్ చేసింది. దాంతో మనం కార్యకర్తల్లో కూడా ఒక ఉత్సాహం ఉన్నది, కొత్త లీడర్షిప్ వచ్చింది పార్టీలో, ఓబీసీ లీడర్షిప్ కూడా పార్టీలో వచ్చింది. అది కంటిన్యూ చేస్తారా లేదా అనేది పార్టీ ఒక లైను, అది చేంజ్ అయ్యే వరకు అదే పాలసీ ఉంటుంది. అది ఇంతవరకు దాని మీద ఎవరు చర్చించలేదు కాబట్టి ఆ పార్టీ నిర్ణయం ఇంకా కట్టుబడి ఉండదు. అండ్ మొన్నటి గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా చూసుకుంటే బీసీ నేతలకు కాకుండా రెడ్లకి టికెట్స్ ఇవ్వడం, బీసీ మల్కా కుమార్ బీసీ కదా, అంటే ప్రాధాన్యత ఆయన మొదటి ప్రాధాన్యత గెలిచాడు కదా, ఆయనకే ఇచ్చిన ప్రాధాన్యత. ఆయన వేరే పేరు కూడా కన్సిడర్ చేయలే, అక్కడ బీసీకే ఇచ్చినాం. ఇక్కడ అంజిరెడ్డి గారి దగ్గర 2-3 పేర్లు కూడా రెడ్డికి వచ్చినాయి కాబట్టి రెడ్డికి మూడింటిలో రెడ్డికి ఉండేది. అదేవిధంగా టీచర్స్ హనంకొండ అక్కడ కూడా 2 పేర్లు వచ్చినాయి, సర్వోత్తం రెడ్డిది, సాయి రెడ్డిది, 2 రెడ్డిస్. ఇది ఎవరిని చేసినా ఒక రెడ్డి ఉంటుండే. కానీ మేము సామాజికమైనటువంటి ఒక సంతులనం, అంటే సోషల్ బ్యాలెన్స్, సోషల్ ఈక్వాలిటీ, సోషల్ బ్యాలెన్స్ మేము చేసాం. ఈ సోషల్ బ్యాలెన్స్ ఏదుందో ఇది సామాజికమైనటువంటి ఈ సామాజిక వర్గాలు దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసినాం మేము. ఇక్కడ ఒకటో సోషల్ బ్యాలెన్స్, ఒకటి సామాజిక ఒక సంతులనం ఒకటి చేయాలి అవసరం ఉంటుంది. రెండోది పార్టీ ఒక కమిట్మెంట్ కూడా చూడాల్సిన అవసరం. సో మేము రెండు కూడా చూడాలి. వేరే పార్టీలకు మాకు డిఫరెన్స్ ఏంటంటే మేము ఓన్లీ సోషల్ ఈక్వేషన్ చూడం, సోషల్ ఇంజనీరింగ్ చేయం. మాకు పార్టీ ఐడియాలజీ ఇంపార్టెంటు, పార్టీలో సీనియారిటీ ఇంపార్టెంటు, పార్టీ ఐడియాలజీ మీద నమ్మకం ఇంపార్టెంటు, పార్టీలో నమ్మకం బట్టి కొత్త లీడర్షిప్ కూడా ఇంపార్టెంటు. సో ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ మేము డిసైడ్ చేస్తాం. సో కాబట్టి ఎక్కడ కూడా మేము ఏ విషయంలో కూడా మేము మా ఒక ఐడియాలజీని కానీ మా డిసిషన్స్ని కానీ డైల్యూట్ చేయలే. సో ఈరోజు కూడా గతంలో ఉన్న తీసుకున్న డిసిషనే కంటిన్యూ అవుతున్నది. కానీ ఎన్నికల్లో ఓట్లు నినాదం కోసం మాత్రమే బీసీలు కావాలి, అదే పోటీలో వచ్చే విషయానికి, పోటీ చేయించే విషయానికి వచ్చేసరికి వేరే అగ్రకులాలకే ప్రాధాన్యత ఇస్తారని బీజేపీ మీద విమర్శలు ఉన్నాయి. ఏం చెప్తారు? ఇప్పుడు మా దగ్గర మీరు చూసుకుంటే, అంటే పోటీ ఎవరు చేశారు ఏంది అని చూస్తే, అంబర్పేట గతంలో కిషన్ రెడ్డి గారు పోటీ చేశారు. మొన్న ఎవరు చేశారు పోటీ చేశారు? కృష్ణ యాదవ్. మీరు ఆ విధంగా మీరు చూసుకుంటూ పోతే మీరు ఎక్కడైనా మొత్తం 119 సీట్స్లలో మేము దాదాపు బీసీలకి ఎక్కువ ఇచ్చిన సీట్లు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వదిలిపెడితే మేము సీట్లు ఎక్కువ ఇచ్చిన బీసీలకే. తర్వాత రెండో విషయం కూడా ఆలోచిస్తే ఏంటంటే, రాజకీయాల్లో కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి. ఆ కమ్యూనిటీస్కు తప్పదు మనం ఇవ్వాల్సిందే. ఆ కమ్యూనిటీ తక్కువ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వెల్మా స్మాల్ కమ్యూనిటీ, కానీ రాజకీయంగా అది ఒక పవర్ఫుల్ కమ్యూనిటీగా మనం గుర్తించాల్సిన అవసరం. సో మా పార్టీలో కూడా వెల్మాస్ ఉంటారు కాబట్టి మేము వాళ్ళకు కూడా న్యాయం చేయాలి కదా. మా పార్టీలో కూడా రెడ్డిస్ ఉంటారు. ఆ రెడ్డి ఈజ్ ఆల్సో పొలిటికల్ కమ్యూనిటీ. మనం పొలిటికల్ కమ్యూనిటీ అని ఎట్లా ఇగ్నోర్ చేస్తాం? సో ఆ లీడర్షిప్ కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా. సో అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని ఒక వర్గాలకు ఛాన్స్ ఇచ్చేటటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసింది. మేము అందుకనే అంటుంటాం, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. అందరి ఇది అందరి ఒక ఈ విశ్వాసంతో, అందరి ఒక ఐకత్వంతోనే మనం ముందుకు పోతాం పార్టీ అనేది ఒక వైపు ఆలోచిస్తే. రెండో వైపు సర్వస్పర్శి, సర్వవ్యాపి. సమాజంలో ఏ వర్గం కూడా మేము వదిలిపెట్టదు.
అన్ని వర్గాలను మీకు కలిపి తీసుకోపోవాలి ముందుకు. ఇది మా రాజకీయమైన దృష్టికోణం. మేము ఈరోజు పార్టీ నడపాలంటే అన్ని వర్గాలు మా ఎమ్మటి రావాలి అనే ప్రయత్నం జరగాలి. సబ్కా సాత్ సబ్కా వికాస్ ఒకవైపు అయితే సర్వవ్యాపి సర్వస్పర్శి మేమంతా అట్లా స్ప్రెడ్ కావాలి, అన్ని వర్గాల్లో మీ స్ప్రెడ్ కావాలి అనే పార్టీ ఆలోచన. కాబట్టి ఇవన్నీ ఏదో పొలిటికల్ ఫిలాసఫీ ఉంది బీజేపీది, ఒక కమ్యూనిటీ మీదనో ఒక ఓబీసీ మీదనో ఒక ఈబీసీ మీదనో డిపెండ్ కాదు. మరి ఈ బీసీ రిజర్వేషన్ల మీద బీజేపీ స్టాండ్ ఏంటి అసలు? బీసీ రిజర్వేషన్లు మేము 100% సపోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 45% సీట్లు ఇస్తారా? 42 అనేది వాళ్ళ కోట వస్తుంది. కోర్టులో కేసులు కొన్ని ఉన్నాయి. ఏది ఉన్నప్పుడు కూడా పాపులేషన్ బేసిస్ మీద ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గవర్నమెంట్ డిసిజన్ తీసుకొని చెప్పండి. గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది, పాపులేషన్ బేసిస్కి ఇస్తామని చెప్పారు. కానీ ఏం చేసింది, మాకు కోడ్ అడ్డం వచ్చింది కాబట్టి 32% అది ఏదో 28కో 30కో కుదించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, మేము ఎంత పర్సెంట్ అంత పర్సెంటేజ్, మళ్ళీ ఆ పర్సెంటేజ్ ఓట్లు ఇవ్వమని చెప్పండి రిజర్వేషన్. మళ్ళీ దాంట్లో ముస్లిం రిజర్వేషన్స్ 10% ఎందుకు కలుపుతుంది? దాంట్లో ముస్లిమ్స్లో బీసీస్ లేరు. ముస్లిం కమ్యూనిటీ, దాంట్లో బీసీలు ఎస్సీలు ఎట్లా పట్టుకొస్తారు మీరు? సో కాబట్టి ఆ 10% బీసీలు కూడా దీంట్లో కలపండి. దీంట్లో కలిపి ఈ బీసీలకు న్యాయం చేయండి. మీరు అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసిన కులగణన సర్వే కరెక్ట్గా ఉందని అనుకుంటున్నారా? ఇప్పుడు ముస్లిమ్స్ని బీసీలో కలపకపోతే మీకు ఓకేనా? అసలు మాకు అట్లా కాదు. అసలు బీసీలు ఎట్లా కలుపుతారు? ముస్లింలని కలిపేసి ఈ బీసీలో ఒక అధికారాన్ని ఎందుకు దాని మీద మీరు అటాక్ చేస్తున్నారు? వాళ్ళ అధికారం కోల్పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ముస్లిం లీడర్ అతను ఏమన్నా అంటే, అరే మీ హిందూస్లో అంతా బ్రాహ్మణులు ఉంటారు, వాళ్ళు ఉంటారు, రెడ్లు ఉంటారు, బీసీలు ఉంటారు, వాళ్ళు ఉంటారు, మా ముస్లిం మీ అంతా ఒకటే ముస్లిం అన్నాడు. మరి అటువంటి ముస్లిం అనే వ్యక్తి ఈరోజు మా ముస్లింలో బీసీలు ఉన్నాయి ఎట్లా అంటాడు? ఒకటి. రెండోది, ఒక ఓల్డ్ సిటీలో కాన్స్టిట్యున్సీ ఉన్నది. ఆ కాన్స్టిట్యున్సీ బీసీ రిజర్వ్. ఆ బీసీ రిజర్వ్ ఉన్నప్పుడు గతంలో మీరు ఎంఐఎం ఎప్పుడైనా బీసీ సీట్ని పోటీ చేసిందా? చేయలే. ఇప్పుడు బీసీఈ కింద అన్ని బీసీ సీట్లలో బీసీఈ కింద పోటీ చేస్తుంది. అంటే ఆ సీట్లు బీసీఈ లేకపోతే, ముస్లింలకు బీసీల కింద రాకపోతే ఆ సీట్లు ఎవరికి పోయేది? హిందూ బీసీలకు పోయేది. అంటే మీరు ముస్లిమ్స్ని బీసీ కింద తీసుకొచ్చి నష్టం చేస్తుంది ఎవరికి? హిందూ బీసీలకు నష్టం చేస్తున్నారు. అది మీ అనేది. ఓకే, మీరు వాళ్ళకు ముస్లిం వాళ్ళ ఏరియాస్ వాళ్ళకు ఉన్నాయి, ఎంఐఎం వాళ్ళ మెజారిటీస్లో ఉన్నాయి. వాళ్ళని కూడా బీసీలు ఎందుకు గడుపుతున్నారు? వాళ్ళ సీట్ల మీద ఎందుకు మంది పెంచుతున్నారు? మీ రాజకీయం కోసం పెంచుతున్నారు. కాబట్టి మీరు వాళ్ళకు బీసీ హోదా ఇచ్చి ముస్లిమ్స్కు హిందూ బీసీలకు నష్టం జరుపుతున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి ముస్లిమ్స్ని బీసీలో తీసుకురావటము, ముస్లింలకు సపరేట్ రిజర్వేషన్స్ 4% ఇవ్వటం, ఇది భారతీయ జనతా పార్టీ అపోజ్ చేస్తుంది. వి అపోజ్ రిజర్వేషన్స్ ఆన్ రిలీజియస్ బేసిస్. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయాన్ని ఎలా చూడాలి? బీఆర్ఎస్ సపోర్ట్ వల్లే మీ అభ్యర్థి గెలిచారని చెప్పేసి కాంగ్రెస్ విమర్శిస్తోంది, ఏం చెప్తారు? ఇప్పుడు ఎరే వాళ్ళు ఏదైనా విమర్శించవచ్చు, తప్పేం లేదు. ఇంకా ఓడిపోయిన వాళ్ళు ఏదైనా అనాలిసిస్ చేసుకుంటారు, అది పిచ్చో తప్పో చేసేస్తారు. కానీ బీఆర్ఎస్ సపోర్ట్ ఎవరికి చేసింది? అక్కడ బీఎస్పీ క్యాండిడేట్ చేసింది. వాళ్ళ నేతలు తిరిగారు. ఎవరికి? ఇండైరెక్ట్గా బీజేపీకి సపోర్ట్ చేయడం ఎందుకు వస్తారు? డైరెక్ట్గానే వాళ్ళ క్యాండిడేట్ సపోర్ట్ చేసుకున్నారు కదా. మాకెందుకు ఇండైరెక్ట్ చేస్తారు, డైరెక్ట్ చేస్తారు? ఇది కాంగ్రెసు, బీఎస్పీ, బీఆర్ఎస్ ఈ 3 పార్టీలు కూడా బీజేపీని గెలవకుండా ప్రయత్నం చేశాయి. కాంగ్రెస్, బీఎస్పీ, బీఆర్ఎస్. బీఎస్పీ, బీఆర్ఎస్ వాళ్ళ అలయన్స్ వాళ్ళకు ఉన్నది. వాళ్ళ నుంచి సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లన్నీ మళ్ళీ కాంగ్రెస్కి పోయినాయి. కాంగ్రెస్ సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు కూడా వాళ్ళకే వచ్చినాయి. సో వాళ్ళ ఇద్దరు కూడా బీజేపీతో పోరాడారు. సో కాబట్టి ఏదో ఎలిగేషన్స్ అవుతున్నాయో బీఎస్పీ, బీఆర్ఎస్ బీజేపీ కలిసింది, అది రాంగ్ ఎలిగేషన్. ఇది ఇన్ఫ్యాక్ట్ బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి బీజేపీని ఓడించే ప్రయత్నం చేశారు. మీ బండి సంజయ్ గారు క్లియర్ చేశారు, కిషన్ రెడ్డి గారు క్లియర్ చేశారు. బీఆర్ఎస్, బీఎస్పీ, కాంగ్రెస్ ఈ 3 కలిసి బీజేపీని ఓడించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు బీఎస్పీ ఎవరితో కలిసి ఉన్నది చెప్పండి స్టేట్లో? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈజ్ ఎ పొలిటికల్ అలై ఆఫ్ బీఆర్ఎస్. అండ్ యూ హ్యావ్ ఏ బీఎస్పీ అఫీషియల్ క్యాండిడేట్ మన ఎమ్మెల్సీలో. సో బీఎస్పీ ఎవరు సపోర్ట్ చేస్తుంది అఫీషియల్గా? బీఆర్ఎస్కు. సో బీఆర్ఎస్ అండ్ బీఎస్పీ ఓన్లీ వన్, ఇద్దరు ఒకటే. మాకేం సపోర్ట్ చేస్తారు? ఒకటి. రెండోది, వాళ్ళు కూడా ఫైట్ చేశారు, వాళ్ళు క్లోజ్ వచ్చారు కదా. క్లోజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరు ఓడించే ప్రయత్నం చేశారు?
బీజేపీని ఓడించే ప్రయత్నం చేశారు. సో కాబట్టి బీజేపీని ఓడించడానికి ఇటు బీఎస్పీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసింది అని చెప్పడానికి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ దానికి కారణం. సో ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకి ఒక స్ట్రైట్ కౌంటర్ మీరేమిస్తారు? ఒకటే కౌంటర్, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రాంగ్. యూ బోత్ ఆర్ వన్ టు డిఫీట్ బీజేపీని అది ఎదుర్కోవడానికి మీ ఇద్దరు ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ విల్ నెవర్ జాయిన్ హ్యాండ్స్ విత్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ విల్ నెవర్ జాయిన్ హ్యాండ్స్ విత్ కాంగ్రెస్. ఓకే, ఈ ఇద్దరు కూడా మాకు ఈక్వి డిస్టెన్స్ ఎనిమీస్ ఇన్ పాలిటిక్స్. అండ్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందా లేదంటే వేరే ఎవరికైనా మద్దతు ఇస్తారా? ఇప్పుడు దాని మీద పార్టీ నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే మాకు 8 సీట్లు ఉన్నాయి. 8 సీట్లు కూడా మేము మా బలంతో మేము గెలవలేము. మాకేమైనా మద్దతు పలుకుతారా అనేది కూడా ఇప్పుడు ఎవరు ముందుకు వచ్చింది లేదు. మేము అడగం కూడా ఎవరిని. అల్టిమేట్గా పార్టీ డిసిషన్ తీసుకుంటుంది. ఎందుకంటే 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఏం చేయాలి, ఎట్లా అయింది అనేది పార్టీ లెజిస్లేటివ్ పార్టీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అది ఇప్పుడు నేను నా ఓన్గా ఐ కాంట్ రియాక్ట్ ఆన్ ఇట్. ఎస్సీ వర్గీకరణని బీజేపీ ఎలా చూస్తోంది? వర్గీకరణ కరెక్టా కాదా? అలాగే కావాలని చెప్పేసి బీజేపీ ఎంఆర్పిఎస్కు మద్దతు పలికింది. నరేంద్ర మోదీ గారు స్వతహాగా పెరేడ్ గ్రౌండ్లో దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. కోర్టులో నిర్ణయాలు పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఆ కోర్టు కూడా తొందరగానే తీర్పిస్తే బాగుంటుందని చెప్పి చెప్తున్నాం. భారతీయ జనతా పార్టీ స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి గతంలో ఆ రెజల్యూషన్ సపోర్ట్ చేసినాం. ఇప్పుడు కూడా పెడితే దాన్ని సపోర్ట్ చేస్తాం. అండ్ రాష్ట్రానికి పీఎం మోదీ మంచి చేయాలనుకున్నా కూడా ఇక్కడ కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నారు. సో మీరేం చెప్తారు దీని గురించి? రేవంత్ రెడ్డి నేనే మాట్లాడుతాడే. రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి ఎందుకు అడుగుంటాడు? కిషన్ రెడ్డి గత 10 సంవత్సరాల నుంచి యూనియన్ మినిస్టర్గా ఉన్నాడు. మన పార్టీ 2014 నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆయన అనేక హోదాలో మంత్రిగా పనిచేశారు. మళ్ళీ గత 10 సంవత్సరాలు మన రాష్ట్రానికి 10 లక్షల కోట్లు తీసుకొచ్చినాం. అది ఎందుకు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు? తర్వాత మేము తీసుకొచ్చినటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధించింది, ఏది కూడా ఆపలే. ఎందుకు ఆ విధంగా మాట్లాడతాం? ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినాం, ఎయిమ్స్ తీసుకొచ్చినాం, హైవేస్ తీసుకొచ్చినాం, రీజనల్ రింగ్ రోడ్డుకు మేము పర్మిషన్ ఇస్తున్నాం, రీజనల్ రింగ్ రోడ్ ఫండింగ్ చేస్తున్నాం, హైవేస్ని తీసుకొస్తున్నాం, హార్టికల్చర్ యూనివర్సిటీ తీసుకొచ్చినాం, ట్రైబల్ యూనివర్సిటీ తీసుకొచ్చినాం. ఇంకా ఈ అబద్ధాలు మాట్లాడితే ఎవరు నమ్ముతారండి? సో కాబట్టి సరే, ఆయన కిషన్ రెడ్డి మీద ఏం విమర్శ చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు అది రాజకీయంగా. కానీ వాస్తవానికి ఈరోజు కేంద్రం ఈరోజు తెలంగాణకు ఇచ్చినటువంటి ఒక ఏదైతే ఆర్థిక సహాయం కానీ, ఇండస్ట్రియల్ సపోర్ట్ కానీ, ఇతర సపోర్ట్ కానీ ఈరోజు కేంద్రం ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ రామగుండం పవర్ ప్లాంట్, రివైవల్ ఫర్టిలైజర్ ఒకటి, పవర్ ప్లాంట్ ఒకటి, ఫర్టిలైజర్ ప్లాంట్ ఒకటి, పవర్ ప్లాంట్ ఒకటి. అదేవిధంగా మీకు ఈ ఫార్మాసిటీ లాంటిదే ఈ మన బోయింగ్ ఫ్యూచర్ అంటే మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో మొత్తం శంషాబాద్ స్ట్రిప్ అంతా కూడా ఈరోజు ఆల్ మల్టీనేషనల్ కంపెనీస్కు ఓపెనింగ్స్ ఫర్ క్రియేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. తర్వాత ఐటీ సెక్టార్స్ మన స్టేట్లో రావడానికి అన్ని రకాలుగా కాజీపేటలో ఓవర్హాల్ ఫ్యాక్టరీ, తర్వాత ఎయిమ్స్, ఇవన్నీ చెప్పింది. సో ఇవన్నీ మీరు ఒకసారి చూస్తే క్యూడికలిస్తే ఇంత డెవలప్మెంట్ తెలంగాణకి ఇచ్చిందా? ఎందుకు తెలంగాణ ప్రజలకు బీజేపీ చెప్పలేకపోతుందని మమ్మల్ని అడుగుతున్నారు. గతంలో టీఆర్ఎస్ పార్టీ అబద్ధాలు ఆడి 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 వాళ్ళ అబద్ధాలు ఆడినందుకు వాళ్ళు పక్క పెట్టారు. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అదే అబద్ధం ఆడుతున్నారు. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఆడిన అబద్ధం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కాబట్టి ప్రజలు కూడా రేవంత్ రెడ్డి గారికి కూడా సెలవులు ఇప్పిస్తారు. కంపల్సరీగా నెక్స్ట్ ఎలక్షన్ చూడండి మీరు, ఇది బీజేపీ విచ్ ఇస్ గోయింగ్ టు ఫార్మ్ ది గవర్నమెంట్. ఎందుకంటే కాంగ్రెస్ని చూశారు, కాంగ్రెస్ హెస్ ఫెయిల్డ్ ది పీపుల్. అంతకుముందు బీఆర్ఎస్ని చూశారు, 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు, ఇది తెలంగాణని ఫెయిల్ చేసింది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కాబట్టి మిగిలిన బీజేపీ మాత్రమే. సో బీజేపీ ఎక్కడ బలపడుతుంది, బీజేపీ ఎక్కడ అధికారంలో వస్తుంది భయానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారి మీద కానీ బీజేపీ మీద కానీ అట్లా మాట్లాడుతున్నారు. అయితే మోదీ డైరెక్షన్లోనే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు, అందుకే రేవంత్ మోదీని పొగుడుతున్నారని చెప్పి బీఆర్ఎస్ విమర్శిస్తోంది. నిజమేనా? బీజేపీ రేవంత్ ఒకటే అంటారా? ఇప్పుడు ఎవరన్నా మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఒకటే అంటున్నారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు తెలుసుకోండి ఎవరు నిజమని చెప్పేసి. అంటే ఈయన పొగడతలకి కారణం ఏంటనేది ఈ పొగడతలే. ఇప్పుడు ఆయన ఎవరిని పొగడుతుందో మాకు, ఆయన పొగడతలు మాకు అవసరం లేదు. మోదీ గారికి వీళ్ళ పొగడత అసలు అవసరం లేదు. మోదీ గారు పొగడతల కోసం పనిచేయడు.
మోదీ గారు భారతదేశాన్ని ఒక వికసిత భారత్గా ఒక వైపు దాన్ని ప్రయాణించే ప్రయత్నంలో వారు ఉన్నారు. అన్ని పార్టీలని అన్ని రాష్ట్రాలని కలిపి తీసుకుపోయే దీంట్లో ఉన్నారు. ఒక కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, అన్ని కేరళ, అన్ని మాకు వేరే పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళతో కలిసి దేశాన్ని ముందుకు తీసుకో. ఎందుకంటే మోదీ గారు నమ్మేది ఒకటే. వారు ఏమంటారంటే భారతదేశం డెవలప్ కావాలంటే ఒక భారత్ ఎట్లా డెవలప్ అవుతుంది, రాష్ట్రాలు డెవలప్ అయితే అవుతాయి. సో తెలంగాణ డెవలప్ కావాలి, యూపీ డెవలప్ కావాలి, బీహార్ డెవలప్ కావాలి, అందరూ డెవలప్, అన్ని రాష్ట్రాలు డెవలప్ అయితేనే భారతదేశం డెవలప్ అవుతుంది. మన రాష్ట్రం కూడా అట్నే డెవలప్ కావాలంటే అన్ని జిల్లాలు డెవలప్ కావాలి. ఒక జిల్లా డెవలప్ అయ్యి హైదరాబాద్ ఒకటే రెవెన్యూ సోర్స్గా మారి మిగతా ఒక జిల్లాలన్నీ కూడా ఎండిపోయి ఉంటే రాష్ట్రం పెరగదు, రాష్ట్రం పెరుగుదల ఉండదు. సో తెలంగాణ పెరగాలంటే కూడా ఇటు వరంగల్ పెరగాలి, నల్గొండ పెరగాలి, ఇటు కరీంనగర్ పెరగాలి. పెరిగితేనే హైదరాబాద్తో పాటు తెలంగాణ కూడా ముందుకు పోతుంది. ఆ ఆలోచన ఉన్నది భారతీయ జనతా పార్టీ. కాబట్టి మాకు అన్ని రాష్ట్రాలు పెరగాలి, అన్ని రాష్ట్రాలు అభివృద్ధి మార్గంలో పోవాలి, దానికి కావాల్సినటువంటి ఒక సహకారం ప్రభుత్వం ఇస్తుంది అనే విషయంలో మోదీ గారు ఉన్నారు. అంతేగానే మోదీ గారికి రేవంత్ రెడ్డి పొగడల అవసరం లేదు, లేకుంటే ఇంకా వారి విమర్శలు మాకు అవసరం లేదు. మేము దేశాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం ఉన్నాం. ఇప్పటికే ప్రపంచంలో 5వ స్థానంలో ఆర్థిక వ్యవస్థగా ఈరోజు నిలబడి ఉన్నాం. దీన్ని 3వ స్థానం తీసుకుపోయే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రయత్నంలో అన్ని రాష్ట్రాలు కూడా కలిసి రావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ వాళ్ళని కోరుతా ఉంది. ఇక ఏపీ విభజన చట్టంలోని పెండింగ్ అంశాల విషయానికి వస్తే ఇప్పటికీ తేలట్లేదు ఎందుకంటారు? అది కొంత అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ అనొచ్చు మనం. ఎందుకంటే యాక్చువల్లీ 10 సంవత్సరాల లోపల అది తేలాలి. ఒకటి ఇప్పుడు కూడా ఇంకా ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్స్, ఎంప్లాయీస్ చూసాం. మొన్ననే 2 ఐఏఎస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేశారు అక్కడికి. కొన్ని కోర్టులో పెండింగ్ ఉన్నందుకు, తర్వాత నీటి ఒక విభజన, గోదావరి జలాలు కానీ ఇటు కృష్ణా జలాలు కానీ ఈ విభజన కొన్ని పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా మనకు ఆస్తుల విభజన మొత్తం కాలేదు. సెక్రటరీ కొత్తగా వచ్చినప్పుడు కూడా ఇంకా ఆస్తి విభజన మొత్తం పూర్తి కాలేదు. ఇవన్నీ కూడా ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ లోపాలు. ఈ 2 రాష్ట్రాల మధ్యన ఉన్నటువంటి ఒక పరిపాలన సంబంధించినటువంటి ఒక ఏవైతే వెసులుబాట్లు వాళ్ళకు తీసుకోవట్లేదు, దాన్ని పెంచుకుని పోతున్నాం. కేంద్రం పాత్ర ఒక ఎంపైర్ కింద, ఒక బిగ్ బ్రదర్, ఒక అంటే మీ మధ్యన ఏదైనా విభేదాలు వస్తే మేము దాన్ని తేల్చే ప్రయత్నం చేస్తాం. వాళ్ళు ఇంకా వాళ్ళ మధ్యన తేల్చుకోలేదు. తేల్చుకున్న తర్వాత కేంద్రం దగ్గరకు వస్తే కేంద్రం దగ్గర జాప్యం చేసి చెప్పాలి. ముందు ఉన్నటువంటి ఒక రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న సమస్యల్ని 2 రాష్ట్రాలు ముందు కూర్చొని వాళ్ళు తేల్చుకోవాలి. ముందు వాళ్ళు ఇంకా మాత్రం కాదు అన్నప్పుడు అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి దాన్ని సాల్వ్ చేస్తారు. సో కాబట్టి ఈ 2 రాష్ట్రాలు చేయబట్టి కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఒక పరిపాలన ఒక ఏదైతే డిలే, అడ్మినిస్ట్రేటివ్ డిలే వలన ఈ యొక్క వాళ్ళ సమస్య తీరలేదు. లేకుంటే ఈ పాటికల్లా అన్నీ తీర్చి 10 సంవత్సరాలు ఇది బిగ్ టైం, వాళ్ళు చేసుకోగలుగుతారు. కానీ 2 రాష్ట్రాలు కూడా వాళ్ళ చిత్తశుద్ధి లేక ఇప్పటి వరకు తేల్చలేవు. చూసాం ఇప్పుడు కూటమి వచ్చింది కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఉన్న ఈ యొక్క ప్రభుత్వం కలిపి ఈ 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఒక సమస్యని పరిష్కారం చేస్తారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అండ్ ఇక ఎస్ఎల్బిసి టన్నెల్ వ్యవహారంలో కనుక చూసుకుంటే తప్పు ఎవరిదని మీరు అనుకుంటున్నారు? ముఖ్యంగా ఈ ప్రమాదానికి సంబంధించి కేంద్రం ఏమైనా నిపుణులతో కమిటీ ఎంక్వైరీ వేసే అవకాశం ఉందా? డెఫినెట్గా కేంద్రంతో పాటు రాష్ట్రం కూడా ఇద్దరు కూడా కలిసి చేయాలి. ఎందుకంటే అది ఒక ప్రాణహాని జరిగింది అక్కడ ఒకటి. రెండోది టెక్నికల్గా ఎక్కడో చోట ఫాల్ట్ ఉన్నది టన్నెల్. నేను 4 years బ్యాక్ వెళ్ళాను. అంటే మా పార్టీ లీడర్స్ అంతా మేము వెళ్ళినప్పుడు అప్పుడు ఈ జయప్రకాష్ అసోసియేట్స్ వాళ్ళే దాని కాంట్రాక్టర్. అప్పుడు మేము దాని లోపల టనల్లో ఈ ట్రైన్లో వెళ్ళాం కొంత దూరం దాకా. అది కొద్దిగా ఏదున్నప్పుడు కూడా ఎంక్వైరీ, ఇప్పుడు నేను అక్కడ ఇంజనీరింగ్ లోపం జరిగిందనో అది నేను ఇప్పుడు అట్లా మాట్లాడడం మంచిది కాదు. ఎందుకంటే 8 మంది చనిపోయిన తర్వాత బీజేపీ మా మినిస్టర్లు కూడా ఎన్డీఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ని మేము కూడా కోరినాం, మిలిటరీని కోరినాం. అందరు కూడా కలిసి ఆ రెస్క్యూ ఆపరేషన్ ఉన్నారు. దాని మీద ఒక ఎంక్వైరీ పెట్టాలి. అసలు ఈ టన్నల్ ఇట్లా కొలాప్స్ కావడానికి తర్వాత అనేక సంవత్సరాలు నడుస్తుంది, జాప్యం ఎందుకు జరిగింది, దీనికి ఎవరు? అండ్ ఈ పనులు మళ్ళీ మొదలు పెట్టారు కాబట్టి దీనికి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనుమతులు ఉన్నాయా లేదా? ఎగ్జాక్ట్లీ. నేనేమంటున్నా అంటే ఏ ఎక్స్కవేషన్ వరకైనా జిఎస్ఐ
ఉండాలి, జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉండాలి. ఏ ఎక్స్కవేషన్ అయినా కూడా దాంట్లో మళ్ళీ ఈ ఇంజనీర్ ఇరిగేషన్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. మళ్ళీ దాంట్లోనే ఇన్ఫర్మేషన్ ఏంటి, అసలు ఆ పర్మిషన్ ఉందా లేదా? మనకున్నది పర్మిషన్తోనే కడుతున్నారు అనేది ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు కాదు కదా స్టార్ట్ చేసింది, గత 5-6 సంవత్సరాలు నడుస్తుంది వర్క్. మరి నిజంగా పర్మిషన్ లేదంటే ఈ పాటికల్లా ఏదో ఒక ఏజెన్సీ ఆపేది, ఎవరో ఒకళ్ళు దాన్ని అడ్డుకునేది. ఈ గవర్నమెంట్ అయినా, ఆ గవర్నమెంట్ అయినా, పక్క గవర్నమెంట్ అయినా, లేకుంటే ఎవరు కూడా. కాబట్టి కంటిన్యూ అవుతున్నది కాబట్టి డెఫినెట్గా పర్మిషన్స్తోనే ఆగున్నదా నడుస్తున్నది చెప్పి అనుకోవాలి. రెండోది దాని యొక్క ఇంజనీరింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయా లేవా, సేఫ్టీ ప్రొసీజర్స్ ఫాలో అయ్యారా లేదా, ఇవన్నీ ఎంక్వైరీ చేయాల్సి ఉంది. మనం ఏదో పొలిటికల్గా మాట్లాడాలంటే అది నాట్ రైట్ థింగ్ నౌ. డెఫినెట్గా దాంట్లో నిజంగా తప్పిదాలు ఏమైనా చేసిన ఉన్నా, ఏ ఏజెన్సీ అయినా సరే తప్పిదాలు ఉంటే వాళ్ళ మీద తప్పకుండా చర్య తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఇది మామూలు లాస్ కాదు. బ్రైట్ ఇంజనీర్స్ దాంట్లో చనిపోయేది 8 మంది ఉన్నా కూడా 8 మంది కూడా ఒక హ్యూమన్ రిసోర్స్ ఈ దేశానికి సంబంధించినటువంటి చనిపోయారు. కాబట్టి ఎంక్వైరీ చేసిన తర్వాత, ప్రిలిమినరీ ఎంక్వైరీ అయిన తర్వాత రెస్పాన్సిబుల్ పర్సన్ యాక్షన్ తీసుకోవాల్సింది డెఫినెట్గా అది బీజేపీ డిమాండ్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు కూడా కేంద్రం నుంచి ఎలాంటి సహాయం అందుతుంది? అది డిసైడ్ చేస్తారు. అంటే అది నేను యాజ్ అ పార్టీ లీడర్గా నేను మాట్లాడలేను. ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఫిక్స్ చేస్తుంది రెస్పాన్సిబిలిటీ, వాళ్ళు కేంద్రం నుంచి ఏం అడుగుతారు, తర్వాత మేనేజ్మెంటు వాళ్ళు ఏమంటున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు డిమాండ్ చూసి చేయాల్సి వస్తుంది. దాన్ని కల్పబుల్ ఇది ఫిక్స్ చేస్తారు, అకౌంటబిలిటీ ఎవరు ఎంత అకౌంటబిలిటీ ఉంటుంది దాని మీద. సో దాని మీద కాంపన్సేషన్ కూడా ఫిక్స్ అవుతుంది. ఏదైనా కాంపన్సేషన్ ఇవన్నీ ఒక పార్ట్ అయినప్పటికీ కూడా రెండోది ఇటువంటి సంఘటనలు మనకి జరగవద్దు. ఇది చాలా బాధాకరం. ఎందుకు జరిగింది, దాన్ని ఎవరు లోపాలు, దాన్ని ఏం యాక్షన్ తీసుకుంటే మనం దాన్ని ముందుకు కాకుండా చూస్తామని చెప్పి ఆలోచన. ఇక కమింగ్ టు యాదాద్రి సార్, ఇప్పుడు టీటీడీ తరహాలో యాదాద్రి ఆలయాన్ని కూడా ఒక ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలనేటువంటి ప్రభుత్వ నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తారు? అంత పారదర్శకంగా పనిచేసేటువంటి వీలు ఉంటుందా? యాదాద్రి బోర్డు అనేది ఒక చట్టం రావాలి. టీటీడీ అనేది ఒక చట్టం, దానికి ఒక నియమావళిలు ఉన్నాయి, దానికి ఒక సిస్టమ్స్ ఉన్నాయి. పెడితే మనకి ఎవరికి అభ్యంతరం ఉండదు. కాబట్టి దేవుడు భూములు ఉన్నాయి, అక్కడ దేవుడు ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు అన్య మతస్థులకు దాని మీద మీ వైఖరి ఏముంటుంది? టీటీడీ అయితే క్లారిఫై చేసింది, అన్య మతస్థులు పనిచేసే వాళ్ళకి వేరే వాళ్ళ దగ్గర పంపిస్తామని చెప్పి. అండ్ వీ హ్యావ్ టు వెల్కమ్ ఇట్. ఇక్కడ కూడా మళ్ళీ అన్య మతస్థులు ఉన్నారు, వాళ్ళదేంది పరిస్థితి. తర్వాత దీని పవిత్రత కాపాడాలి. ఏ ఒక దేవస్థానం అయినా దాని పవిత్రత కాపాడాలి. పవిత్రతతో పాటు ఒక ఇండిపెండెంట్ బాడీ కింద ఉండాలి. అది గవర్నమెంట్ కంట్రోల్, దాని చట్టాలు, దాని ల్యాండ్ మీద అయితేంది, దాని ప్రాపర్టీ మీద ఉండకూడదు. సో ముందు యాదాద్రి బోర్డు ఒక చట్టము, దాంట్లో మెంబర్సు, కాన్స్టిట్యూషను అయితే మనకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే టీటీడీ ఉన్నప్పుడు మేము దాన్ని అపోజ్ చేయట్లేదు కాబట్టి దీన్ని కూడా మేము అపోజ్ చేయం. అండ్ ఒకవేళ బోర్డు ఏర్పాటై దానికి ఒక చైర్మన్ని పెట్టాల్సి వస్తే ఎలాంటి వారు ఉంటే బాగుంటుంది అంటారు? ధార్మికవేత్తలా, లేదంటే వేరే రంగానికి సంబంధించిన వాళ్ళ? కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎవరిని పెడతారో తెలియదు, కానీ ఎవరిని పెట్టినా దేవుని మీద నమ్మకం ఉండాలి, మతం మీద నమ్మకం ఉండాలి. ఈ మతం సంబంధించినటువంటి ఒక ఇన్స్టిట్యూషన్స్, వ్యవస్థల మీద, గుళ్ళ మీద, గుడి ప్రాపర్టీస్ మీద. కొంతమంది ఎండోమెంట్ దీనిలో టెంపుల్స్ ఉంటారు, ఎండోమెంట్ ల్యాండ్స్ అంతా అమ్ముతున్నారు. ఎండోమెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా మీరు కన్వర్ట్ చేస్తారు. అట్లా ఉండకూడదు కదా. దేవుడి భూములు దేవుడికి ఉండాలి. యూ యూజ్ ఇట్ ఫర్ ఎనీ అదర్ పర్పస్, బట్ దేర్ షుడ్ ఇన్కమ్ షుడ్ కమ్ టు ది గాడ్ అనేది ఉండాలి. అటువంటి ఆలోచన విధానం మనం పెట్టాలి. కానీ దేవుడి భూముల్ని నేను రియల్ ఎస్టేట్గా మార్చుకుంటా అవన్నీ అంటే దాన్ని తప్పకుండా మేము అపోజ్ చేస్తాం అటువంటి వ్యక్తుల్ని. వ్యవస్థ మీద, మన ఒక మతం మీద, మన ఒక సంబంధించినటువంటి సంస్కృతి మీద, దీని మీద నమ్మకం ఉన్న వ్యక్తే బోర్డు చైర్మన్ కానీ మెంబర్ ఉండాలి. రైట్. రియల్ ఎస్టేట్ అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రియల్ ఎస్టేట్ చాలా డౌన్ అయిపోయింది. అసలు ఇప్పట్లో కోలుకుంటుందా లేదా అనేటువంటి ఒక డౌట్స్ అందరిలో ఉన్నాయి. సో రియల్ ఎస్టేట్కి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు 2 విషయాలు మనం మీకు చెప్పాలి. మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ కూడా ఇది. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఏదో కేసీఆర్ వచ్చినందుకు రేట్లు పెరిగినాయి అనుకుంటారు. మీరు కూడా నమ్ముతారా అది? అంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చాకైతే పడిపోయింది అనేది అయితే తెలుస్తుంది. నేను చెప్తాను. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో మేము
ఒక 12 15 రహదారులు తీసుకొచ్చినాం. ఉమ్, ఇప్పుడు మీరు సంగారెడ్డి పోతుంటే రైట్ సైడ్ మీకు పిట్లం దారి ఉంటుంది, నాందేడ్ ఉమ్, దారి ఉంటుంది. ఉమ్, మొన్నటి వరకు అక్కడ ఈ హైవే రాకముందు ల్యాండ్ అడిగిన లేడు ఆడ. ఉమ్, ఇప్పుడు 5 కోట్లు 6 కోట్లు per ఎకరం. ఉమ్, కారణం ఏంది? బికాజ్ ఆఫ్ ది నేషనల్ హైవే ఉమ్, ఇది తీసుకొస్తున్నాం. అదేవిధంగా 12 రాత్రి భూపాలపల్లి, వరంగల్ టు భూపాలపల్లి, ఛత్తీస్గఢ్ పోయే నేషనల్ హైవే. ఇట్లా మీకు మొత్తం తెలంగాణలో జాతీయ రహదారులు భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ తీసుకొచ్చిన తర్వాత మీరు నల్గొండ, జగిత్యాల్, మన జడ్చర్ల, మరికల్, కృష్ణ, రాయచూరు ఈ కొత్త రోడ్డు ఉమ్, మొత్తం ఆ రోడ్ మొత్తం హైవే 4 లైన్స్ 6 లైన్స్ వస్తున్నటువంటి రోడ్లో మీకు పక్కన రైతులు వాళ్ళని అడగండి మీరు పోయి ఎందుకు వీళ్ళు ల్యాండ్ రేట్లు పెరిగినాయంటే బికాజ్ ఆఫ్ ది నేషనల్ హైవేస్. అది కేసీఆర్ని చూసో కేటీఆర్ని చూసో హైవే పెరగలే. నేను అదే అంటున్నా, వాళ్ళ అందాన్ని చూసి పెరగలేదు. ఇది బీజేపీ యొక్క పాలసీ వల్ల పెరిగినది. మరి ట్రిపుల్ ఆర్ కూడా ఎప్పటి వరకు ఇప్పుడు ట్రిపుల్ ఆర్ కూడా అది ఇక్కడ ఇది కూడా ఏంది, ట్రిపుల్ ఆర్ నార్త్ వైపు అలైన్మెంట్, ఇప్పుడు సౌత్ అలైన్మెంట్ అడుగుతున్నారు. సౌత్ అలైన్మెంట్ ఎందుకు అడుగుతున్నారు? ఈ సౌత్ అలైన్మెంట్ కూడా పెరిగితే కొంతమందికి రియల్ ఎస్టేట్గా లాభం అవుతుంది అనే ఆలోచనలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. నార్త్ అంతా టీఆర్ఎస్ వాళ్ళు బెనిఫిట్ అయ్యారు, సౌత్ మాకు బెనిఫిట్. సో రియల్ ఎస్టేట్ అనేది ఈ ప్రభుత్వాల ఒక విధానం ఒకవైపు కొంత ఎఫెక్ట్ ఇచ్చినప్పుడు కూడా బై అండ్ లార్జ్ ఓవరాల్గా మీకు ఈరోజు పర్చేసెస్ పెరిగారా లేకుంటే సెల్లర్స్ పెరిగారా? ఇప్పుడు మీరు చూస్తే తెలంగాణలో మీకు సెల్లర్స్ లేరు, అమ్మేవాళ్ళు లేరు. ఎందుకు లేరు? వాళ్ళు ఏమంటారు మాకు రేట్ రావట్లేని వాళ్ళు అంటారు. కొనేటోళ్ళు ఏమంటారు అమ్మో ఇంత రేటుకి ఎందుకు ఉంటాం మీకు కొనమని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఎక్కడికక్కడ స్టార్ట్ ఉంది కానీ రియల్ ఎస్టేట్ ఏం డౌన్ కాలే తెలంగాణలో. యాజ్ లాంగ్ యాజ్ మళ్ళీ పుంజుకుంది అనే మాట ఎప్పుడు అది ఎప్పుడు వస్తుంది అంటే అది ఎప్పుడు వస్తుంది అంటే ప్రభుత్వం స్థిరమైనటువంటి ఒక విధానాన్ని ముందు పెడితే నీకు రీజనల్ రింగ్ రోడ్డు రీఅలైన్మెంట్గా కాదు, ఇది ఫైనల్ అలైన్మెంటు అని చెప్పండి టక్కన రేట్లు మళ్ళీ పెరుగుతాయి, కొనేటోళ్ళు మళ్ళీ స్టార్ట్ అవుతారు. నీకు రీఅలైన్మెంట్ అవుతుందా పోతుందా, ఈ ల్యాండ్ ఉంటుందా ముందుకు పోతుందా వెనక్కి పోతే తెలియదు కదా. ఎందుకు రైతులు ఎందుకు అమ్ముతారు తక్కువకు? కాబట్టి అది విషయం. సో మీ విధానాలు, ప్రభుత్వ విధానాలు దాని మీద ఆధారపడి ఉంటుంది. మీకు రేట్లు కొనుగోలు అమ్మటాలు తగ్గిండొచ్చు కానీ రేట్లు ఎక్కడ తగ్గలే. ఈ రేట్లు కూడా ఎందుకు పెరిగినాయి అంటే కేసీఆర్ను కేటీఆర్ను చూసి కాదు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ వల్ల పెరిగినాయి. అది కూడా రహదారులు చేయబడి పెరిగినాయి, ఇన్క్లూడింగ్ దట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్. సో ఫైనల్లీ ఇంకొక అపవాదు బీజేపీ మీద ఉంది. ఎందుకంటే ఉత్తరాదిని పట్టించుకున్నంతగా కేంద్రం దక్షిణాదిని పట్టించుకోదు, పక్కన పెడుతుంది అని అంటారు. సో ఈ అపవాదు ఎలా పోతుంది? ఇది అపవాదం కరెక్టే. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇక్కడ రేవంత్ రెడ్డి అదే మాట్లాడారు, నిన్న మీటింగ్లలో ఆయన పేరేంది సిద్ధిరామయ్య అదే మాట్లాడతాడు, స్టాలిన్ అదే మాట్లాడతాడు, పినరయ్ రవి అదే మాట్లాడతాడు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాట్లాడరు, మళ్ళీ ఈ బీజేపీ ప్రభుత్వం అని మాట్లాడతారు. దీన్ని మళ్ళీ చెప్తాను, ఈ సౌత్ నార్త్ విభజన దేశానికి మంచిది కాదు. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూడా కానీ కేటాయింపులు దక్షిణాదికి తక్కువ ఉత్తరాదికి ఎక్కువ అనేది నిజమా కాదా? బీజేపీ తీసుకొచ్చింది కాదు. ఈ దేశంలో మనకున్న రాజ్యాంగం రాసినప్పటి నుంచి ఆ రాజ్యాంగం అమలు పరుచుతున్నప్పటి నుంచి ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు, జనతా పార్టీ, బీజేపీ, మళ్ళీ కాంగ్రెస్, మళ్ళీ జనతా పార్టీ ఆ ప్రభుత్వాల నుంచి తీసుకున్నటువంటి ఒక అదే నిర్ణయం, అదే విధానం కొనసాగుతుంది. ఎక్కడ కూడా బీజేపీ రావడం వల్ల దక్షిణాదికి తగ్గింది, ఉత్తరాది పెరిగింది, ఇవన్నీ పిచ్చి మాటలు. ఎక్కడ కూడా బీజేపీ అనగా ఈ విధానం ఉండే, గతంలో ఉండే. పాపులేషన్ రేషియో, పాపులేషన్ ఫైనాన్స్ రేషియో అది గతం నుంచి ఉన్నది, ఇప్పుడు బీజేపీ తీసుకొచ్చింది కాదు. సో పాపులేషన్ రేషియోనే కానీ ప్రాంతాల వారీగా కాదంటారు. అది ఉన్నది, మనం బీజేపీ తీసుకొచ్చింది కాదు కదా. గతంలో తీసుకొచ్చినటువంటి ఆర్థిక మన వ్యవస్థలో ఉన్నటువంటి బలంగా ఎందుకు ఈ మాట చెప్పుకోలేకపోతాం? ఎందుకు చెప్తున్నాం, ప్రజలేం నమ్మట్లే వినని. రెండు భాష, మేమేమన్నాం మాతృభాషకు ఇంపార్టెన్స్ ఇవ్వాలను. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మదర్ టంగ్ ఇంపార్టెంట్ ఉన్నది. మదర్ టంగ్ ఇంపార్టెన్స్ ఇవ్వమని చెప్తున్నాం. నేను చంద్రబాబు నాయుడు అదే చెప్పాడు, మేము ఎక్కడ కూడా దాన్ని మదర్ టంగ్ వ్యతిరేకించట్లేదు. హిందీ బలవంతం ఎప్పుడు చేయలేము మేము. మీకు ఇష్టమైతే ఇంగ్లీష్ చదవండి, ఇష్టమైతే మదర్ టంగ్ చదవండి, లేకపోతే హిందీ చదవండి, మీ ఇష్టం అది యువర్ ఓన్.
అన్ని భాషలు ఈక్వల్ రెస్పెక్ట్ ఇస్తాం. అది చెప్పట్లేదు వీళ్ళు. కేసీఆర్ మన ఈయన కేసీఆర్ అంటే మన స్టాలిన్ అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే మాట మాట్లాడాడు. స్టాలిన్ ఇవన్నీ అదే మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు అంటే సౌత్ నార్త్ డివైడ్ చేయాలి. భయం ఏంటంటే సౌత్లో బీజేపీ పెరుగుతుంది. గతంలో వీళ్ళు ఏంటి సౌత్లో బీజేపీ లేదనుకోలేదు. ఇప్పుడు ఏమైంది సౌత్లో కర్ణాటకలో బీజేపీ వచ్చింది, గతంలో పాండిచేరి బీజేపీ రూలింగ్లో వచ్చింది, తమిళనాడులో బీజేపీ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది, మన కేరళలో బీజేపీ పర్సంటేజ్ పెరిగింది. ఒక ఎంపీ గెలిచాడు, మినిస్టర్ అయ్యాడు. ఒక ఎమ్మెల్యే ఓ రాజగోపాల్ గతంలో గెలిచాడు. ఒక్క సీటు కూడా లేని అటు కేరళలో ఈరోజు బీజేపీ సౌత్లో పెరుగుతుంది. కాబట్టి ఈ సౌత్లో బీజేపీ పెరగొద్దు, పెరుగుతున్న భయానికి ఈ మాట మాట్లాడతారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాల మీద చాలా క్రిస్ప్ అండ్ క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.